చేసినది ప్రియమైన దేవుని వాళ్ళారా, ఈ సాయం వేళ ఈ ముగింపు సంవత్సరంలో, ఈ ముగింపు గంటలలో కొన్ని మంచి విషయాలను బైబిల్ నుంచి మీతో కలిసి పంచుకోవాలని ఆశపడుతున్నాను. అదేంటంటే, మీరు చూస్తున్న అంశంలో దేవుని చరిత్రలో మన పేజీలు. ప్రియులారా, చరిత్ర అనగానే కాలంలో జరిగే ప్రతి ప్రక్రియ, అది మంచిదే కానివ్వండి, చెడ్డదే కానివ్వండి, ప్రతిదీ నమోదు చేయబడుతుంది. ఒక మంచి సంఘటన కానివ్వండి, ఒక దుస్సంఘటన కానివ్వండి, ప్రతిదీ అది పత్రికల రూపంలో కానివ్వండి, లేదా వీడియోస్ రూపంలో కానివ్వండి, అక్షర రూపంలో కానీ, లేదా బొమ్మల రూపంలో కానీ, ఈరోజున్న సాంకేతిక పరిజ్ఞానం వలన ప్రతిదీ భద్రం చేస్తున్నాడు మనిషి. ఒకప్పుడు టెక్నాలజీ లేదు కనుక కేవలం చరిత్రగా పుస్తకాలలో వ్రాయబడి మాత్రమే ఉన్నాయి. అయితే ఇప్పుడు జరిగే ప్రతి సంఘటనలో మనిషి మరి వీడియోస్లో రికార్డ్ చేసి కూడా ఉంచుతున్నాడు. కనుక చరిత్రలో సంభవించిన సంఘటనలు, అవి మంచివే కానీ చెడ్డవే కానీ, భావి తరాలకు, భవిష్యత్తు మనుషులకు, లేదా రాబోయే కాలంలో వచ్చే వాళ్ళకి ప్రస్తుత జ్ఞాపకాలను మిగిల్చేవిగా, విషయాలను తెలియజెప్పేవిగా ఉండేదే చరిత్రలోని ప్రతి సంఘటన. కాలాన్ని బట్టే చరిత్ర వచ్చింది. అయితే కాలం దేవుని వలన కలిగింది. దేవుని వలన కాలం ఆరంభమైతే ఆ కాలంలో జరిగే ఎన్నో సంఘటనలు, ఎన్నో తరాలు, ఎన్నో వందల వేల కోట్ల సంవత్సరాలు, వీటన్నిటిలో జరిగిన అనేక పరిణామాలు, ఇక మనుష్యులు మానవ తరం భూమి మీద పుట్టిన నాట నుండి ఆరంభమైన అనేక సంఘటనలు, ఇవన్నీ మనిషి రాయకపోవచ్చు. ఎందుకంటే మనిషి జ్ఞానాన్ని నేర్చుకొని ఈ మధ్యనే ప్రతిదీ రికార్డ్ చేయటం, లేదా దాన్ని నమోదు చేయటం నేర్చుకున్నాడు. ఆ కట్టంలో ఏనా కట్టంలో ఈ కట్టను ఎందుకు తీస్తున్నావు నువ్వు? ఓకే. కనుక ప్రియులారా, ఇక్కడ మనం జాగ్రత్తగా పరిశీలిస్తే జరిగే సంఘటనలు చరిత్రగా నమోదు చేయబడుతున్నాయా, లేదా రాయబడిన చరిత్ర మన బ్రతుకుల్లో మనం నెరవేరుస్తున్నామా? ఇది తెలుసుకోవాలి. ఇంకా ముఖ్యంగా తెలుసుకోవాల్సింది ఏంటంటే, మనిషి పుట్టిన నాట నుండి ఏది చేయాలో దేవుడు రాశాడా? ఒకవేళ రాస్తే దానినే మనిషి చేయాలా, లేదు తానిష్ట ప్రకారంగా చేయగలడా? దేవుడు అనేక విషయాలను ప్రతి మనిషిని గూర్చి వ్రాసాడు అన్నది మనకు తెలుసు. తండ్రిగా ఆయన ఎప్పుడూ అందరికీ వచ్చి మంచినే రాశాడు. ఒక వ్యక్తి చెడ్డవాడిగా ఉండాలని దేవుడు ఏ ఒక్కరి గూర్చి వ్రాయలేదు. గుర్తించండి. చాలామంది విధి అంటారు, తలరాత అంటారు. దీనికి బైబిల్ అంగీకరించదు. ఎందుకంటే ఒక తండ్రి స్థానంలో దేవుడు ఉండి ప్రతి దానిని సక్రమంగా నెరవేరాలన్న సదుద్దేశంతో ప్రతి మనిషి భవిష్యత్తు ఎరిగినా, ప్రతి మనిషి భవిష్యత్తు సక్రమంగా ఉండాలని అందరిని గూర్చి మంచిని వ్రాశాడు. వారిని పుట్టించినప్పుడు కూడా మంచిగానే పుట్టించాడు. అందుకే వారి జన్మ యథార్థమైనది అని మనం ప్రసంగి గ్రంథంలో చాలాసార్లు చదువుకున్నాం. దేవుడు నరులను యథార్థవంతులుగా సృష్టించాడు అని. కనుక మన పుట్టుకలో కల్మషం లేదు, మన జన్మలో ఎటువంటి వైఫల్యం లేదు. కానీ మనిషి పుట్టిన తరువాత తనకంటూ కొన్ని ఇష్టాలు పెట్టుకొని దేవుని ఇష్టాన్ని ప్రక్కకు పెట్టి తన ఇష్టాన్ని నెరవేర్చడానికి అలవాటు పడ్డాడు. ఇలా చేస్తూ వెళుతున్న అన్నీ దేవుడు నమోదు చేస్తున్నాడు, మర్చిపోకండి. అంటే
శరీరంతో జరిగించిన ప్రతి క్రియ అది మంచిదే కానీ చెడ్డదే కానీ, శరీరముతో జరిగించిన వాటి ఫలము మనం అనుభవించాలి అంటున్నాడు అంటే ప్రతి క్రియను దేవుడు నమోదు చేస్తున్నాడా? అందుకే దేహముతో జరిగించిన వాటిని అంటాడు. ఎఫ్సీలకు రాసిన పత్రిక ఎఫ్సీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో ఒక మాట చూసిన తర్వాత అక్కడికి వెళదాం. ఏమండి? అపోస్తులైన పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 10వ వచనం, వాటి యందు మనం నడుచుకొనవలెనని దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు అంటున్నాడు. చూడండి, అంటే దేవుడు ఎవరిని గూర్చి చెడ్డగా రాలేదు. సత్క్రియలు అనగా మంచి క్రియలు, వాక్యపు క్రియలు. దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలను చేయుటకే మనము క్రీస్తు యేసునందు సృష్టింపబడిన వారమై ఆయన చేసిన పని అయి ఉన్నాము అంటున్నాడు. చూడండి, అంటే దేవుడు ప్రతి మనిషిని గూర్చి ఏం రాశాడు? మంచిని రాశాడు. మరి మంచిని రాసినప్పుడు మనిషి ఎలాగ బ్రతుకుతున్నాడు? మంచిగా బ్రతుకుతున్నాడా మనిషి? ఏమండి? మనిషి ఏ విధంగా జీవిస్తున్నాడు? తన ఇష్ట ప్రకారంగా జీవిస్తున్నాడా, లేదా దేవుని ఇష్ట ప్రకారంగా మనిషి జీవించగలుగుతున్నాడా అన్నది మనం ఆలోచించాలి. కనుక ఇక్కడ మనకు మాట, బైబిల్లోని వ్రాయబడిన మాట ఖచ్చితంగా ఏమని చెప్తుందంటే సత్క్రియలను దేవుడు రాశాడు. కానీ అందరూ సత్క్రియలు చేయగలుగుతున్నారా? ఏమండి? అందరూ వాటి యందు నడుచుకోగలుగుతున్నారా? వ్రాయబడినది ఒకటి, మనం చేస్తున్నది మరొకటి. ఏమండి? వ్రాయబడినది ఒకటి, మనం చేస్తున్నది మరొకటి. అంటే దేవుడు అందరిని గూర్చి మంచి రాశాడు, రాసుకున్నాడు. ఇది దేవుని చరిత్ర అని మనం చెప్పగలం. ఎలా? చాలాసార్లు చదివిన మాట ఒకసారి బైబిల్ నుంచి మరలా చూద్దాం. కీర్తన గ్రంథంలో 139వ కీర్తనలోని 16వ వచనం చూడండి. కీర్తన గ్రంథం 139వ కీర్తనలోని 16వ వచనం, నేను పిండమునై ఉండగా నీ కనులు నన్ను చూచెను, నా నియమింపబడిన దినాల్లో ఇంకా ఒకటేనో కాకమునుపే నా దినములన్నీ నీ గ్రంథములో లిఖితములాయను అంటున్నాడు. చూడండి, నా దినములను గూర్చి నీ గ్రంథములో లిఖించుకున్నావు అంటే వ్రాయబడ్డాయి. దినాలను రాసే ఒక గ్రంథం ఉంది అంటే నమోదు. చూసారా, పుట్టినప్పుడు జననం, అలాగే చనిపోయిన తర్వాత మరణం ఎలా అయితే ప్రభుత్వంలో దరఖాస్తు మనం పెట్టుకొని దాన్ని నమోదు చేస్తామో, అలాగే దేవుడు కూడా మన పుట్టుక నుండి చావు వరకు జరిగిన ప్రతి సంఘటనను ఆయన నమోదు చేస్తున్నాడు, రికార్డ్ చేస్తున్నాడు. నా దినములన్నీ నీ గ్రంథములో లిఖితములాయను అంటున్నాడు. చూడండి, రాసేశాడు ఆయన. ఏమి రాశాడు? మంచి రాశాడు. సత్క్రియలు అని ఇందాక మనం చదువుకున్నాం. దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలను చేయుటకై, అంటే దేవుని చరిత్రలో మనకు సంబంధించిన వాటిని ఎలా రాశాడు అంటే చాలా మంచి ఉత్తమమైన పనులను దేవుడు రాశాడు. ఆయన పనులను గురించి రాశాడు. కానీ ఇంతకీ మనిషి ఎవరి పనుల్లో ఉన్నాడు? మనిషి ఎలాగో మర్చిపోయాడు. ఇక్కడికి వచ్చిన తర్వాత దేవుని సంకల్పాన్ని మరిచి తన పనిలో నిమగ్నుడు అయ్యాడు అన్నది మనందరికీ తెలిసిన నిజం. అయితే అందరూ అలా లేరు. కొందరు నిజమైన దైవ సంకల్పాన్ని ఎరిగిన వారుగా వాళ్ళు సత్యాన్ని తెలుసుకున్నారు, చరిత్రను గుర్తించారు. వాళ్ళు ఎలా? హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 7వ వచనం చూడండి. యేసుక్రీస్తు వారు అంటున్న మాట, ఆయన లోకమందు ప్రవేశించినప్పుడు యేసుక్రీస్తు వారు చెబుతున్న మాట ఏంటండి? హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం 7వ వచనం, గ్రంథపు చుట్టలో నన్ను గూర్చి వ్రాయబడిన ప్రకారము దేవా నీ చిత్తము నెరవేర్చుటకు ఇదిగో నేను వచ్చి ఉన్నాను. అంటే నీ గ్రంథపు చుట్టలో ఏమని రాసుకున్నావు? నీ చిత్తాన్ని నెరవేర్చడాలని నేను రాసుకున్నాను, నా కోసం కదా. అది యేసుక్రీస్తు వారు అంటున్న మాట. ఏమండి? నీ గ్రంథపు చుట్టలో నన్ను గూర్చి వ్రాయబడిన ప్రకారం అంటే యేసుక్రీస్తు వారు రాకముందే రాయబడిపోయాయి చరిత్ర. ఏమండి? ఓకే, నీ చిత్తము నెరవేర్చుటకు ఇదిగో నేను వచ్చి ఉన్నాను. నా చరిత్ర రాయబడింది కనుక నా చరిత్రను నేను పూర్తి చేయడానికి నేను వచ్చాను.
అంటే యేసుక్రీస్తు వారు చరిత్ర పురుషుడు అని మనం అంటున్నాం. ఎలాగో చరిత్ర పురుషుడయ్యాడు ఆయన? దేనిని బట్టి చరిత్ర పురుషుడయ్యాడు? ఎలా అంటే, తండ్రి తన సంకల్పం మేరకు సిద్ధపరిచిన సత్కార్యాలన్నిటినీ చేయడానికి వచ్చిన వ్యక్తిగా యేసుక్రీస్తు వారు సాక్ష్యం ఇస్తున్నారు. నన్ను గురించి వ్రాయబడిన ప్రకారం ఎవరు రాసుకున్నారు? నీ గ్రంథపు చుట్టలో నన్ను గురించి వ్రాయబడిన ప్రకారం. ఏమండి, ఆయనకంటూ ఒక పుస్తకం, ఆ పుస్తకంలో ఆయనను గురించిన సంగతులు లేవంట, మనకు సంబంధించిన సంగతులు ఉన్నాయటండి. మన విషయాలు ఉన్నాయా? అవును, మన గురించి రాసుకున్నాడు ఆయన. మనం ఏమి చేయాలో రాసుకున్నాడు. మన దినములన్నిటిని గురించి రాసేసాడండి. ఆ దినములన్నీ అన్నాడా? అన్నిటినీ దేవుడు రాసినప్పుడు వ్రాయబడిన దాని ప్రకారంగా ఈరోజు భూమి మీదకి వచ్చిన మనం ఏం చేస్తున్నాం? ఏమండి, అసలు చరిత్ర మనకు తెలుసా? భూమి మీద మనం బ్రతికిన తరువాత చరిత్ర అంటున్నారు. ఒక మహాత్ముడు పుట్టాడు, పుట్టినప్పటి నుంచి ఆయన చనిపోయినంత వరకు అతని జీవిత క్రమంలో జరిగిన వాటన్నిటినీ పుస్తక రూపంలో, పాఠాల రూపంలో మలిచి పిల్లలకు నేర్పించి ఇది మహాత్ముని చరిత్ర అంటున్నారు. సంభవించిన తరువాత వ్రాయబడిన మాటలవి. కానీ దేవుడు మనిషి విషయంలో రాసినది ముందుగా వ్రాసిన చరిత్ర, హిస్టరీ. అందరిని గురించి మంచి చరిత్రను రాశాడు, యథార్థవంతులుగా మనల్ని పుట్టించాడు. కానీ ఆ చరిత్రను తెలుసుకొని చరిత్ర ప్రకారంగా వెళ్ళేవాళ్ళు ఎంతమంది? చాలా కొద్దిమంది. అది యేసుక్రీస్తు వారు తెలుసుకున్నారు. ఏమని? నా చరిత్ర ఇది, నేను ఇలా చేయాలి అని. ఏమండి, కనుక జీవితంలో మనం చేసే పనులు ఎలా ఉండాలి? చరిత్రలో నిలబడేవిగా ఉంటున్నాయా? మనం చాలా పనులు చేస్తున్నాం. ఎవరి కోసం? పెళ్లి చేసుకున్న తర్వాత భర్తగా మారం కనుక భార్యను పోషించాలి, పిల్లల్ని కనాలి, వాళ్ళని పెంచాలి. ఇది ప్రపంచంలో పెళ్లి చేసుకున్న ప్రతి భర్త చేయవలసిన పని. ఇందులో ప్రత్యేకత ఏముంది? ఇందులో క్రొత్తదనం ఏముంది? నువ్వంటూ ప్రత్యేకంగా ఎవరూ చేయలేనిది ఏమైనా చేయగలుగుతున్నావా? అదండి ప్రత్యేకత. పోనీ లోకం అనుకున్నట్టుగా ఆలోచిద్దాం. ఏంటి, లోకంలో ఎంతోమంది, కోట్ల మంది పుడుతున్నారు, కానీ అందరూ చరిత్ర పురుషులు అవుతున్నారా? అందరూ గొప్పవాళ్ళు అవుతున్నారా? అందరూ చరిత్రలో నమోదు చేయబడిన వారుగా మారుతున్నారా? లేదు. కొద్దిమందికి మాత్రమే ఆ స్థానం దక్కుతుంది. అంటే కారణం లోక చరిత్ర ప్రకారంగా. మరి లోకం కొంతమందిని గుర్తించింది. ఆ కొంతమంది గుర్తించిన వాళ్ళు ఎలాంటి వాళ్ళని గొప్పవాళ్ళుగా గుర్తించారో ఒకసారి చూద్దాం. ఎందుకంటే ప్రపంచ చరిత్రలో నమోదైన వ్యక్తులను గురించి, మరి ప్రపంచాన్ని మార్చేసిన గొప్పవాళ్ళు, అంటే వాళ్ళు పుట్టుక తరువాత ఎన్నో గొప్ప సంఘ కార్యక్రమాలు వాళ్ళు జరిగించిన తరువాత, సామాజిక కార్యక్రమాలు చేయటంలో వాళ్ళు గొప్పవాళ్ళు అయ్యారు అనడానికి ప్రపంచం కొంతమందిని గుర్తించింది. చాలామందిలో వాళ్ళ గురించి ఒకసారి చూద్దాం. ప్రపంచాన్ని మార్చేసిన వాళ్ళు. ఏమండి, ఓకే నన్ను ప్లే చేయి. రెడీగా ఉండాలి, ఎంతసేపు కాదు. బిల్ గేట్స్ మీకు తెలుసు, మార్టిన్ లూథర్ కింగ్ నల్లవాళ్ళ కోసం పోరాడిన వ్యక్తి. ఇలా వరుస క్రమంలో వస్తున్నారు. ఇక నెల్సన్ మండేలా, హిట్లర్, ఆల్బర్ట్ ఐన్స్టైన్, ఒక మహాత్ముడు. ఏమంటే వీళ్ళు వాళ్ళ దేశ చరిత్రతో పాటు ప్రపంచ చరిత్రలో, ఎందుకంటే ఇండియన్ హిస్టరీ ఉంటుంది మన దేశానికి, అలాగే వరల్డ్ హిస్టరీ ఉంటుంది. ఇప్పుడు ఈ వ్యక్తులందరూ వారి సొంత దేశాల చరిత్రలోనూ నమోదు చేయబడ్డారు, ప్రపంచ చరిత్రలో కూడా నమోదు చేయబడినారు. కార్ల్ మార్క్స్, పరిణామ సిద్ధాంతాన్ని చెప్పిన చార్ల్స్ డార్విన్, విలియం షేక్స్పియర్ కవి,
ఏమండి వీళ్ళంతా గొప్పవాళ్ళుగా పేరును కొన్నవాళ్ళు. క్రిస్టఫర్ కొలంబస్ అమెరికాను కొనుగొన్న వ్యక్తి. ఇక చెడ్డవాళ్ళుగా నమోదైన వాళ్ళు కూడా కొంతమంది ఉన్నారండి. అంటే ప్రపంచ చరిత్రలో చెడ్డవాళ్ళుగా, అంటే వీళ్ళు చాలా దుర్మార్గులు, కఠినులు. అంటే మంచివాళ్ళుగా పేరునిక కన్న వాళ్ళు ఉన్నారు, చరిత్రలో నిలిచిన వాళ్ళు ఉన్నారు. బహు దుర్మార్గులుగా, క్రూరులుగా కూడా ప్రపంచ చరిత్రలో నిలిచిన వాళ్ళు కొంతమంది ఉన్నారు. ఏమండి మరి వాళ్ళకి సంబంధించి వాళ్ళు ఎవరో ఒకసారి ప్రపంచంలో ఒకసారి చూద్దాం. ప్రపంచంలో ఎవరిని చెడ్డవాళ్ళుగా, చరిత్రలో నిలిచిపోయిన వారుగా ఉన్నారనేది మనం చూద్దాం. అంటే ఇది మానవ చరిత్రలో సంభవించిన సంఘటనలు బట్టి వాళ్ళు ఏర్పాటు చేసిన క్రమం. ఏమండి ఓకే, చరిత్రలో దుర్మార్గులుగా నిలిచిపోయిన వాళ్ళు. ఏమండి దహన్ అని వీడి పేరు. వాడు దుర్మార్గుడు, వాడు పరిపాలించిన కాలం. ఏమండి అలాగే అమీన్ ముందుకెళ్ళాను. వీడండి మనుషులు కోసుకుని తినేవాడు, ఉగాండాలో ఉండేవాడు, వీడు ఆఫ్రికా. వీడు చరిత్రకి ఎక్కాడు దుష్టుడుగా. ఏమండి వీడు కమ్యూనిస్ట్ తిరుగుబాటుదారుడు కంబోడియాలో. చాలా మందిని ఊచకోత కోసిన వాడు వీడు. ఇలాగ చెంగిస్ ఖాన్ ప్రపంచ చరిత్రలో మనం చదువుకున్నాం. ఏమండి ప్రపంచ దేశాలకు వణుకు పుట్టించాడు వీడు, మంగోలియన్ అధినేత. ఇవాన్ వీడొకడు రష్యాకు సంబంధించిన వాడు, చాలా క్రూరుడు. అలాగే మావో చైనా దేశానికి సంబంధించిన వాడు, విప్లవాలను తీసుకొచ్చిన వాడు, అనేక మందిని చంపినవాడు. ఇక నీరో వీడు చాలా క్రూరుడు, మనకు తెలుసు, ప్రపంచ చరిత్రలో నిలబడినవాడు, బహు దారుణాతి దారుణమైన మనిషి వీడు. అందులో క్రైస్తవ్యాన్ని చంపటంలో ప్రముఖుడు వీడు. ఏమండి తర్వాత ద ఇంపాలర్ వీడొక చాలా దుష్టుడు, టర్కీ దేశానికి సంబంధించిన ఆ భూభాగానికి సంబంధించిన వారిలో క్రూరుడుగా వీడు నమోదు చేయబడ్డాడు. తర్వాత అడాల్ఫ్ హిట్లర్. ఏమండి ఎంత నాజీలు పేరట ఎంతమంది యూదులను ఉచ్చకొత కోసాడు వీడు, జర్మనీ నియంత. ఇక స్టాలిన్ వీడు కూడా మరి కమ్యూనిస్ట్ దేశానికి చెందిన, రష్యా దేశానికి చెందినవాడుగా అనేక మందిని హతమార్చడంలో ఉన్నవాడండి. ఓకే, కనుక వీళ్ళు చరిత్రలో మంచి వాళ్ళని చూసాం, చరిత్రలో చెడ్డవాళ్ళని చూసాం. కొందరేమో వాళ్ళు చేసిన క్రియలను బట్టి ప్రజల చేత హర్షింపబడ్డారు, మరికొందరు దూషింపబడ్డారు. దుర్మార్గులు రా వీళ్ళని. అంటే మంచి చేసినా చరిత్రకి ఎక్కారు, చెడు చేసినా చరిత్రకి ఎక్కారు. అంటే ప్రపంచ మానవాళి భవిష్యత్తు తరాల వాళ్ళు వీళ్ళు ఇంకా మర్చిపోలేదు. ఎందుకంటే వీళ్ళు చరిత్రలో లిఖించబడి ఉన్నారు, నమోదు చేయబడి. వాళ్ళు ఎప్పటి వాళ్ళు అండి? క్రీస్తు పూర్వం ఉన్నవాళ్ళు కొంతమంది ఉన్నారు, క్రీస్తు శకాలు ఉన్నవాళ్ళు కొంతమంది ఉన్నారు. మరి వీళ్ళందరి గురించి ఈ రోజుకి మనం చెప్పుకుంటున్నామంటే ఒక నీరో ఉన్నాడు, వాడు క్రీస్తు కాలానికి చెందినవాడు. కానీ అప్పటి నుంచి ఇప్పటివరకు 2000 సంవత్సరాలు గడిచిన వాడి కోసం మాట్లాడుకుంటున్నాం అంటే వాడు క్రూరత్వమే కారణం, వాడు జీవించిన జీవిత విధానం కారణం. కనుక ప్రియులారా, ఇలా వాళ్ళు ప్రపంచ చరిత్రలో వాళ్ళకంటూ కొన్ని పేజీలను వాళ్ళు రాసుకున్నారు. అంటే వాడు ప్రవర్తించిన ప్రవర్తన బట్టి ఈ ప్రపంచం వాళ్ళు గుర్తించింది. ఓకే, ఈ ప్రపంచం గుర్తించినవ్వండి, గుర్తించకపోనివ్వండి, అది మనకు అనవసరం. కానీ ఇక్కడ మనం ఆలోచించవలసిన ప్రధానమైన అంశం దేవుని చరిత్రలో మన పేజీలు. అంటే ఎప్పుడు దేవుడు మనస్సులో స్థానాన్ని సంపాదించుకొని ఆయన వ్రాసిన వాటి ప్రకారంగా చేయటంలో కానివ్వండి, మీరు చేసే పనుల ద్వారా ఒక చరిత్రను సృష్టించేవారుగా ఎంతమంది మారగలుగుతున్నారు, వారి కోసం దేవుడు ఎదురు చూస్తున్నాడండి. అలాంటి వారిని గురించి తన గ్రంథంలో రాసుకోవాలనుకుంటున్నాడండి దేవుడు. వ్రాసుకుంటున్నట్టుగా అనేక సందర్భాలు ఇప్పటికే మనం చూసాం. ఎందుకంటే మంచి వాళ్ళని గురించి దేవుడు రాయాలి అనుకుంటున్నాడు. ఎందుకంటే దేవుడు మంచివాడు గనుక, దేవుడు సత్పురుషుడు గనుక, మేలు చేయవాడు గనుక, ఆయన ఎందు ఏ దోషము, కపటము, కల్మషము లేనివాడు గనుక అలాంటి వాడు చరిత్ర రాస్తే అటువంటి వ్రాయబడిన చరిత్రలో నీకంటూ ఒక పేజీ ఉండి నీకోసం కూడా దేవుడు వ్రాయగలిగాడు అంటే అది ఎంత గొప్ప విషయం. ఏమండి అసలు రాసుకుంటాడా దేవుడు? వ్రాస్తాడు అన్నది మనకు అర్థమైపోయింది.
నన్ను గూర్చి గ్రంథపు చుట్టలో రాయబడిన ప్రకారము అన్నప్పుడు ఆయన రాసుకుంటాడని అర్థమైంది. మనల్ని గురించి సత్క్రియలు సిద్ధపరిచాడు అంటే మంచిని రాశాడు, సిద్ధం చేశాడు అనే సంగతి మనకు అర్థమైంది. ఇక పుట్టిన తరువాత మనం ఎలా ఉన్నాం? ఆయన రాసిన చరిత్ర ప్రకారంగా బ్రతుకుతున్న వారిగా ఉన్నామా? మన పేజీల్లో ఏమి నమోదు చేసుకుంటున్నాం? అది మనం ఆలోచించాలి. దేవుడు అసహ్యించుకునేటట్లుగా చెడ్డగా ప్రవర్తించేటట్లుగా మన పేజీలు ఉన్నాయా ఆయన చరిత్రలో? లేదు, దేవుడు హర్షించేటట్లుగా, ఆనందించేటట్లుగా మనకు సంబంధించిన చరిత్ర ఆయన పేజీలలో దఖలు చేయబడి ఉందా? దఖలు చేస్తాడు దేవుడు. చాలా మంచి విషయాలను దఖలు చేస్తాడు దేవుడు తన చరిత్రలో. ఇది దేవుని చరిత్ర, మర్చిపోకండి. ఎందుకంటే దేవుని వంశీకుల చరిత్ర. దేవుడెవరు? ఒక మహాశక్తి. ఆ మహాశక్తి గర్భవాసము నుంచి పుట్టిన వారసులం మనమంతా. ఏమంటే ఈరోజు మొఘలుల చరిత్ర మనం చదువుతున్నామండి. అక్బర్ కానీ, బాబర్ కానీ, ఏమండి షాజహాన్ కానీ, వీళ్ళందరి చరిత్ర మనం ఎందుకు చదువుతున్నాం? వాళ్ళు మొఘలులని. మౌర్యుల చరిత్ర మనం చదువుతున్నాం ఎందుకంటే ఆ రాజవంశీకులుగా ఏలిన వారిలో, భారతదేశాన్ని, ప్రపంచంలో కొన్ని ప్రాంతాలను ఏలిన వారిలో వాళ్ళ యొక్క గొప్పతనాన్ని బట్టి, వారి యొక్క వీర శౌర్యాన్ని బట్టి ఏమండి వారికన్ను కొన్ని పేజీలు రాయబడ్డాయి చరిత్రలో. కనుక ఈ మనం చదువుకుంటున్నాం ఈరోజు పుస్తకాలలో. వాళ్ళు చేసిన వీరోచితమైన గాథలు కానివ్వండి, వాళ్ళు చేసిన సంస్మరణలు కానివ్వండి, సంఘ మేలుకు సంబంధించిన కార్యక్రమాలు కానివ్వండి, వీటన్నిటినీ కూడా మన చరిత్రగా మనం చదువుకుంటున్నాం. మరి అలాంటిది ఒక సామాన్యమైన ప్రపంచంలో ఆయా దేశాలను పరిపాలించే నాయకులు, రాజులు, వారి వంశీకుల చరిత్ర రాయబడుతున్నప్పుడు మన చరిత్ర ఎందుకండి రాయబడటం లేదు? ఎలా రాయబడుతుంది మన చరిత్ర? దేవాది దేవుని వంశీకులుగా జన్మించిన మన చరిత్ర ఏమని దేవుడు రాసుకుంటున్నాడు? మీరు పుట్టిన తర్వాత మీకంటూ కొన్ని పేజీలు దేవుడు జ్ఞాపకాలలో ఉండేటట్లుగా చరిత్ర సృష్టించే పుటలు, కాగితాలు దేవుడు మీకోసం ఏమైనా రాశాడా? తరాలు 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 గడిచిపోతున్నాయి. మనుషులు పుడుతున్నారు, బ్రతుకుతున్నారు, మరణిస్తున్నారు. సంవత్సరాలు గడిచిపోతున్నాయి, నెలలు గడిచిపోతున్నాయి, దినాలు గడిచిపోతున్నాయి, గంటలు గడిచిపోతున్నాయి. కానీ గడిచిన గంటలలో, గడిచిన సంవత్సరాలలో నీకంటూ కొన్ని పేజీలు దేవుని చరిత్రలో ఏమైనా మీరు నమోదు చేసుకున్నారా? ఎలాంటి వాళ్ళ గురించి దేవుడు నమోదు చేస్తాడు? ఒక మంచి మాట చూద్దాం. మలాకీ గ్రంథం, బైబిల్ తెరిచోండి ప్రియులారా. మలాకీ గ్రంథం 3వ అధ్యాయం 16వ వచనం. దేవుడు రాయడానికి, నీ చరిత్రను నమోదు చేయడానికి కొన్ని ముఖ్య లక్షణాలు కావాలి. ఎలాంటివి నమోదు చేయబడతాయి ఆయన చరిత్రలో? ఎలాంటివి నమోదు చేయాలి అనుకుంటున్నాడు దేవుడు? చూడండి మలాకీ గ్రంథంలోని 3వ అధ్యాయం 16వ వచనం. యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన నామమును స్మరణ చేసేవాళ్ళు, స్మరించే వాళ్ళను జ్ఞాపకార్థముగా ఉండునట్లు ఒక గ్రంథము ఆయన సముఖమందు రాయబడును. చరిత్ర నమోదు చేస్తున్నాడా దేవుడు? అవును. ఏమని రాస్తున్నాడట? ఆయన యందు భయభక్తులు కలిగి ఆయన నామమును స్మరించుచూ ఉండు వారికి. ఎవరి నామస్మరణ చేస్తున్నావు? డబ్బు స్మరణ చేస్తున్నావా? భార్య స్మరణ చేస్తున్నావా? పిల్లల స్మరణ చేస్తున్నావా? నీ ఆస్తులు స్మరిస్తున్నావా? నువ్వు నీ బ్రతుకు కాలంలో దేని కొరకు నువ్వు ఎక్కువ జపిస్తున్నావు, తప్పిస్తున్నావు, స్మరిస్తున్నావు? దానిని బట్టే చరిత్రలో నీ చరిత్ర రాయబడి ఉంటుంది. దేవుడు రాస్తానంటున్నాడు, ఆయన నామమును స్మరించుచు ఉండు వారికి జ్ఞాపకార్థముగా ఒక గ్రంథము ఆయన సముఖమందు వ్రాయబడెను అంటున్నాడు. చూడండి, రాస్తున్నాడు ఆయన, నీకోసం రాస్తున్నాడు. భయభక్తులు కలిగి ఉన్నవారిని గురించి రాస్తున్నాడు. ఇంకెలాంటి వారిని గురించి రాస్తాడు? అపోస్తుల కార్యాలు చూడండి 10వ అధ్యాయం 4వ వచనం. ఒక మంచి వ్యక్తి, క్రైస్తవుడు కాదండి ఆయన, దేవుడు నమ్మలేదండి ఆయన, కానీ ఎలాంటి వ్యక్తో తెలుసా ఆయన? అపోస్తుల కార్యములు 10వ అధ్యాయం 4వ వచనం. కొర్నేలి అనే ఒక భక్తుడు, ఇటలీలో ఉన్నాడు ఆయన. ఇటలీ పటాలకు చెందిన వ్యక్తి. ఆయన పేరు కొర్నేలి. 4వ వచనంలో ఏమని రాయబడింది చూడ. ఒక దూత ఆయన దగ్గరకు వచ్చింది. అతడు దూత వైపు తేరి చూచి భయపడ్డాడట, ఎవరు ఈ శక్తి వచ్చిందని. ప్రభువా ఏమని అడిగాను.
ఏమి అని అడిగాడట. అందుకు దూత ఏమని సమాధానం ఇస్తుంది చూడండి. నీ ప్రార్థనలు నీ ధర్మకార్యములు దేవుని సన్నిధికి జ్ఞాపకార్థముగా చేరినవి. ఏమంటే ధర్మకార్యాలు అంటే భూమి మీద మీరు ధర్మకార్యాలను సాగిస్తే దేవుని జ్ఞాపకార్థంగా ఆయన చరిత్ర గ్రంథంలో మీ పేజీలు రాయబడతాయన్నమాట. బైబిల్ చెబుతున్నమాట అండి. ఈరోజు నిజంగా ఆల్ ఇండియా ట్రూ క్రిస్టియన్ కౌన్సిల్ ద్వారా కానివ్వండి, బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ ఇంటర్నేషనల్ ద్వారా కానివ్వండి, ఎంతోమంది పిల్లలు స్ఫూర్తి పొందిన వాళ్ళు ఎన్నో సామాజిక సేవా కార్యక్రమాలు వాళ్ళు నిర్వహిస్తున్నారా? అవును, ప్రతి వారం మనం చూస్తున్నాం. నిజంగా మనుష్యుల మెప్పు కోసం కాకుండా దేవుని కోసమే మీరు చేసి ఉంటే, ఎవరైతే చేశారో మీ అందరి యొక్క చరిత్ర దేవుని సముఖమందున్న గ్రంథములో మీ పేజీలో ఉన్నాయని మర్చిపోకండి, సంతోషించండి. అర్రా చేసిన వాళ్ళు సుమా. డబ్బు ఖర్చు పెట్టావా? బట్టల పంపిణీ కోసం నువ్వు డబ్బులు ఇచ్చావా? పేదవాళ్ళకి అన్నం పెట్టడం కోసం అన్నదానం చేసావా? నువ్వు పేదలకు రోగులకు మందులు నువ్వు దానం చేసావా? నువ్వు ఏది సామాజిక కార్యక్రమాలు నువ్వు చేసావు? ఏమంటున్నాడు ఇక్కడ? కొర్నేలి చేసిన ఏం వెళ్ళిపోయాట ఆయన సన్నిధికి? నీ ప్రార్థనలు, నీ ధర్మకార్యములను. ఒక నమ్మని వ్యక్తియే ధర్మకార్యాలు చేసినప్పుడు, దేవుని సన్నిధికి వెళ్ళిపోయినప్పుడు, నువ్వు నిజంగా ప్రభువును నమ్మి ఒక విశ్వాసిగా నువ్వు చేస్తే నీ ధర్మకార్యాలు ఎలాగ వెళ్తాయట? దేవుని సన్నిధికి జ్ఞాపకార్థముగా చేరినవి. జ్ఞాపకార్థం అంటే రిమైండర్, దేవుడు గుర్తుంచుకునేటట్లుగా. అంటే ఏదో విని మర్చిపోవటం కాదు, నమోదు చేయి. కొర్నేలు చేసిన ఉత్తమమైన కార్యక్రమాలన్నీ వ్రాయు, లిఖించు, నా చరిత్రలో నమోదు చేయి అంటున్నాడు దేవుడు. ఇప్పుడు మీకు అర్థమైందో లేదో? దేవుని చరిత్రలో మన పేజీలంటే ఎలా ఉంటాయి? నీ పేజీలు నువ్వు రాసేసుకుంటే కాదు. చాలామంది ఆత్మకథలు రాసి ఆటోబయోగ్రఫీ అంటారు. ఎవడకు కావాలి నీ చరిత్ర? నువ్వు అంత మహానుభావుడువా? నీలో మేము చదువుకునేది ఏముంది? చెత్తా చెదారం తప్ప. నీ నుంచి మేం తెలుసుకునేది కాదు. చారిత్రాత్మకమైన గ్రంథంలో ఉన్నాయి చరిత్ర పుటలు. ఆ చరిత్ర పుటలలో ఉన్నారు చరిత్ర పురుషులు. ఆ చరిత్ర పురుషులు చేసిన గాథలు, యుద్ధాలా, భక్తి కార్యక్రమాలా, సేవా కార్యక్రమాలా, ప్రార్థనా కార్యక్రమాలా, ఎన్నున్నాయండి. స్త్రీలు కానివ్వండి, పురుషులు కానివ్వండి, ఎందరో. బైబిల్ నిజంగా బొమ్మలో మీరు క్లోజప్ చేసి చూస్తే అండి చాలామంది కనబడతారు. ఒకసారి క్లోజప్గా పెద్ద బొమ్మ అయినా చూద్దాం. ఏమిటి దేవుని చరిత్రలో ఉన్న పేజీలలో ఎవరెవరు ఉన్నారు? అదిగోండి మోషే కిందన మనకు కనబడుతుంది. ఆ మోషేని విడిచిపెట్టడం, ఆయన ఒక చరిత్ర పురుషుడు. దావీదు ఒక పక్కన తన గొర్రెల మందను పెట్టుకొని ఒక చిన్న బాలుడుగా ఉండి నిజంగా సితారా వాయించటం. ఆ తర్వాత ఏదైనా తోటలో ఆదామవ్వలకు ఇవ్వబడిన మంచి కాలం. అలా పైకి వెళితే నోవహు, ఇక చూస్తే గొలియతు, మోషే, అబ్రహాము. వీళ్ళందరూ కనబడుతున్నారండి. వీళ్ళందరూ భూమి మీద బైబిల్లో రాయబడిన చరిత్ర కాదు నేను చెబుతుంది. బైబిల్లో ఉన్నాయి కాబట్టి మనం చదువుకున్నామండి. ఓకే, తీసానా? బైబిల్లో మన మోషేకు ముందు పుట్టుంటే మన కోసం కూడా బైబిల్లో రాయబడి ఉండేది. బైబిల్లో 66 పుస్తకాల్లో రాయబడ్డం కాదు ఇక్కడ. దేవుడు పరిశుద్ధాత్మ ద్వారా రాయించిన 66 పుస్తకాల కోసం నేను చెప్పటం లేదు. ఇది కాక దేవునికంటూ ప్రత్యేకమైన చారిత్రాత్మక గ్రంథం ఉంది. అది ఆయన సొంత స్వీయ చరిత్ర, తన పిల్లల చరిత్ర. ఇప్పుడు బైబిల్ లేదు కదా, బైబిల్ వచ్చేసింది. బైబిల్లో కొంతమంది భక్తులు రాయబడిపోయారు. మనం అనుకోవచ్చు, మరి ఇన్ని మంచి కార్యక్రమాలు చేస్తున్నాను, మరి నా పేరు బైబిల్లో లేదండి. బైబిల్లో ఉండవలసిన పని లేదు. ఇప్పుడు ఈ తరంలో నువ్వు చేస్తున్న ఉత్తమమైన కార్యక్రమాలన్నీ దేవుని చరిత్రలో పేజీలుగా వ్రాయబడుతున్నాయి. మరి ఎక్కువ పేజీలు రాయాలంటే నువ్వు చాలా గొప్ప చరిత్ర చేసి ఉండాలి. అవునా? ఎప్పుడో ఒకటి చేసావు అనుకో, కాగితం ఉంటుంది అంతే, లేదా 10 లైన్లు ఉంటాయి. కానీ 2, 3, 10, 20, 30, 50, 100 పేజీలు పెరిగే కొద్దీ నువ్వు చేసే కార్యక్రమాలు పెరుగుతున్నాయన్నమాట. నువ్వు ఎన్ని ఉత్తమమైన కార్యక్రమాలు చేసావు, నువ్వు ఎన్ని ధర్మ కార్యక్రమాలు చేసావు, ప్రజలను దేవుని వైపు తిప్పే ఎన్ని గొప్ప కార్యక్రమాలు చేసావు, ఎంతమందికి చెప్పావు, ఎంతమంది కోసం పాడావు, నువ్వు చేసిన వీరోచితమైన గాథలేంటి? అది దేవుడు తన చరిత్రలో నిన్ను గురించి రాసుకునే తన పేజీలు, మన పేజీలు ఉన్నాయా? ఉండాలి. అందరి గురించి రాసుకోడండి ఆయన.
దేవుని చరిత్రలో నిజంగా ఎక్కడం అంటే దేవుని చరిత్ర గ్రంథంలో మన పేరు నమోదు చేయబడ్డం అంటే అంత సామాన్యమైన విషయం కాదండి. కోట్ల మంది పుడుతున్నారు, తరానికి కోట్ల మంది పుడుతున్నారు, కానీ వీళ్ళందరూ చరిత్రలు దేవుడు నమోదు చేయడు. దేవుడు తనకిష్టమైన వాళ్ళు, తనకు మెచ్చేవాళ్ళు, తనను ప్రేమించేవాళ్ళు, వాళ్ళ చరిత్రను దేవుడు నమోదు చేస్తున్నాడు. అవునా? అదేనండి, నీ ప్రార్థనలు, నీ ధర్మ కార్యక్రమాలు దేవుని సన్నిధికి జ్ఞాపకార్థముగా చేరినవి. ఒక పాపాత్మరాలు ఉందండి, యేసుప్రభు కూర్చున్నాడు, వచ్చేసింది, ప్రేమించింది, పశ్చాత్తాపడుతుంది, అత్తరు తీసుకొచ్చింది, పగలగొట్టింది, ఇల్లంతా నిండిపోయింది వాసనతో. అప్పుడు యేసన్న మాట ఏమన్నాడు మీకు తెలుసు, చాలాసార్లు చదివారు. మత్తయి సువార్త 26వ అధ్యాయం 13వ వచనం చదవండరా. మత్తయి సువార్త 26వ అధ్యాయం 13వ వచనం. సర్వలోకమందు ఈ సువార్త ఎక్కడ ఈ సువార్త, నా మరణ సమాధి పునరుద్ధానాలు ఎక్కడ ప్రకటించబడతాయో అక్కడ ఈమె చేసిన ఏంటి అత్తరుపూడి పగలగొడితే సరిపోద్దా? చిన్న అత్తరు ఏముంది, మన దగ్గర కూడా ఒక 1000 రూపాయలు ఉంటే 10,000 ఉంటే ఒక అత్తరు పగలగొట్టేస్తాం. సెంటు పగలగొట్టినంత మాత్రాన రాదు. నీ మనస్సును చూస్తాడు దేవుడు, నీ ఉద్దేశాలు చూస్తాడు, నీ ఆలోచనలు చూస్తాడు దేవుడు. కానీ భాగ్యం పొందిందండి మహాతల్లి, లోకం దృష్టిలో ద్వేషింపబడింది, లోకం దృష్టిలో పాపాత్మరాలుగా గుర్తింపు పొందింది. ఆ ఊరికి వెళ్ళి అడిగితే ఏమంటారు, అబ్బా ఈ ఊర్లో గొప్ప పేరు ఉందండి బాబు ఈవిడికి. ఎవరావిడ? పాపాత్మురాలు, మంచిది కాదు, మంచి సర్టిఫికేట్ లేదు. ఈ దిక్కుమాల లోకం మనల్ని పొగిడితే ఎంత, పొగడకపోతే ఎంత. ఏమండి, మనకి దండలేసి సన్మానం చేస్తే ఎంత, చేయకపోతే ఎంత. ఏమండి, ఈ మధ్యన మీటింగ్కి వెళ్ళినప్పుడు అందరూ సన్మానం చేస్తారు, చిరాకు వచ్చింది, ఆపే సన్మానం అన్నాను. ఎందుకు సన్మానం? మీ దిక్కుమాల శాలువాలు ఎందుకు, మీ దిక్కుమాల దండలు ఎందుకు? దానివల్ల అనవసరం కోట్లని మరకలు పడిపోతున్నాడు పూల దండలు వేసేయడం వల్ల. వద్దు బాబా మీకు ఒక దండం, పబ్లిక్గా చెప్పేస్తున్నాడు, వద్దు మీరు చేయకండి ఇలాంటి సన్మానాలు. ఎందుకంటే వీళ్ళ సన్మానాలు ఎందుకండి? ఒకరోజు అవే నోర్లు దూషించే నాకు తెలుసు, ఒకరోజు అదే నోర్లు మాట్లాడే నాకు తెలుసు, కానీ ఈరోజు పొగుడుతున్నాయి, వెరీ గుడ్. అలాగని వాళ్ళ మీద ఏ ద్వేషం లేదు. బట్ నాకు కావలసిన మెప్పు పరలోకపు తండ్రి, ఆయన మెచ్చాలి, ఆయన నీకు స్వాగతం పలకాలి, ఆయన ఒడిలోనికి నువ్వు చేరాలి. అలా చేయాలి అంటే నువ్వు భూమి మీద ఆయన మెచ్చే పని చేయి. ఈ లోకంలో వీళ్ళు పూలదండ వేయగలరు, తేడా వస్తే చెప్పుల దండ కూడా మెడలో వేస్తారు వీళ్ళు. ఎందుకంటే వీళ్ళు ఎవరికి కావాలండి? వీళ్ళు చేసే సత్కారాలు ఎవరికి కావాలండి? కనుక పాపాత్ములైన స్త్రీ ఆ ఊరంతా చెడ్డ పేరు, అబ్బాబ్బాబ్బా వీడు అసలు మంచిది కాదండి, షటాప్ అన్నాడు యేసుప్రభు. నోరు మోయండి, ఏట్రా మాట్లాడుతున్నారు ఆవిడ కోసం? చూడమ్మా, ఈ లోకం అంతా నేను ద్వేషించిన, పాపాత్మురాలుగా నీకు ముద్రించిన నేను చెబుతున్నాను చూడు, చరిత్ర ఇది, నా తండ్రి రాసుకునే చరిత్ర. ఏంటది? ఎక్కడైతే నా రాజ్య సువార్త ప్రకటించబడుతుందో అక్కడ చదవమాట, అక్కడ ఈమె చేసినది ఈమె జ్ఞాపకార్థముగా ప్రశంస. ఎవడు? నువ్వు ప్రశంసిస్తే అంత, ప్రశంసించకపోతాను. దేవుడు వెరీ గుడ్, వెరీ గుడ్ అంటున్నాడు దేవుడు. దేవుని ప్రశంస, దేవుని ప్రశంసలు కావాలి మనకి, దేవుడు ప్రశంసలు ఇవ్వాలి మనకి, ఇస్తాడండి. ఎప్పుడు? నువ్వు ఆయన కోసం వేగిరపడినప్పుడు, నువ్వు ఆయన కోసం ఆశపడినప్పుడు, నువ్వు ఆయన కోసం ఏదో చేయాలని సంకల్పించినప్పుడు, ఆ సంకల్పించిన నిర్ణయంతో ముందుకు సాగినప్పుడు, ఈ లోకపు మాటలు పట్టించుకోకుండా దేవుని కోసం నిలబడినప్పుడు ఆయన ప్రేమిస్తాడు నిన్ను. నీకోసం తెరవండి, వాడి కోసం పేరు రాయండి, వాడు చేస్తున్న కార్యక్రమాలన్నింటినీ కూడా నా పుస్తకంలో రాయండి అంటున్నాడండి దేవుడు. ఆహా, ఎంత భాగ్యం అది! ఆయన చరిత్రలో మన పేజీలో ఉన్నాయి అంటే అది గర్వకారణం, అతిశయం. ఒక పాపాత్ములైన స్త్రీ తన బ్రతుకును నమోదు చేసుకుంది. ఎందులో? దేవుని చరిత్రలో ఆమె పేజీలు, దేవుని చరిత్రలో ఆమె పేజీలు ఉన్నాయండి. ఎంత గొప్ప విషయం! కనుక ఆమె ఏమైంది? చరిత్ర స్త్రీ, చరిత్ర సృష్టించిన స్త్రీ. అంటే చరిత్ర సృష్టించిన ఏమంటారు? ఇప్పటివరకు చూసాం కదా, లోకంలో ఏదైనా కనిపెడితే చరిత్ర సృష్టించినవాడు, వాడికి ఒక నోబెల్ బహుమతి వస్తే వాడు చరిత్రకారుడు, చరిత్ర సృష్టించినవాడు. ఒక క్రొత్తదనాన్ని కనిపెడితే వాడు ఒక చరిత్ర సృష్టించినవాడు. లోకంలో 750 కోట్ల మంది పొగడ్తలు కాసేపు, కొద్ది కాలం, నువ్వు బ్రతుకున్నంత వరకే ఉంటాయి. కానీ దేవుడిచ్చేది ఆఫ్టర్ లైఫ్, ఆఫ్టర్ డెత్. చనిపోయిన తరువాత కూడా నిన్ను గూర్చిన సమాచారం వ్రాయబడి ఉంది. ఎక్కడ? తీయండి నాయన, నమోదు చేయబడింది. పరలోక రాజ్యపు దేవుని చరిత్రలో, కవిలలో ఉంది. ఏమని రాయబడింది? మరో మంచి మాట చూద్దాం వర్రా.
బైబిల్లో రాయబడిన మాట. కీర్తన గ్రంథం 56వ కీర్తన 8వ వచనం. 56వ కీర్తనలోని 8వ మాట ఏమంటున్నాడు అక్కడ? నా సంచారములను నీవు లెక్కించావు. నీ సంచారాలా? ఎవరి కోసం నీ ప్రయాణం? తెల్లవారు లేచిపోయి 4 గంటలు ఎవరి కోసం? నిద్ర లేకుండా ప్రయాణం చేస్తున్నావు ఎవరి కోసం? ఏ ఆహారమైనా తింటున్నావు ఎవరి కోసం? గొంతు విప్పి మాట్లాడుతున్నావు, కష్టపడుతున్నావు, ఒళ్ళు వంచి శ్రమిస్తున్నావు, పని చేస్తున్నావు. ఇవన్నీ దేవుడు గుర్తించిననుకున్నారా? డాడీ వస్తున్నాడు అంకుల్ చూస్తున్నాడు, పద చేయి. చాలామంది దొంగళ్ళు ఉంటారు అనేటోళ్ళు. అంటే ఆయన చూడాలని చేసేవాళ్ళు, అవునా? ఆయన వస్తారని భయపడి పనులు ముట్టుకునేవాళ్ళు దొంగలు. చింపేస్తారు మీ పేజీలని, కంగారు పడకండి. అసలు మీ పేజీలే ఉండవు, ఉన్నవి చిరిగిపోతాయి మీకు. చేసేది దేవునికి హృదయపూర్వకంగా చేయండి. మనుషులు గుర్తించాలని వద్దు. పరలోకపు తండ్రి చూస్తున్నాడని చేయండి. అలా నిజంగా మీరు చేయగలిగితే దేవుడు అంటున్నాడు 56 కీర్తన 8వ వచనం అండి, నా సంచారములను నీవు లెక్కించి ఉన్నావు. నా కన్నీళ్ళు ఏమండి? కన్నీళ్ళు నీ బుడ్డిలో నుంచబడి నువ్వు ఏడుస్తుడేటంటే సీసా పడుతున్నాడు నా బాబు, ఏడుస్తున్నాడు నా కోసం. వాడు కన్నీళ్లు జారకూడదు. పట్టండి సీసాలో పట్టండి. నా కన్నీళ్లు నీ బుడ్డిలో నుంచబడి ఉన్నవి, అవి నీ కవిలలో కనబడును కదా. అంటే ఎన్ని చుక్కలు ఆయన గూర్చి రాల్చావో ఎందులోనేట? కవిలలో. అంటే పుస్తకపు చుట్టలో రాసే ఎన్ని నీటి బొట్టులు, ఎన్ని నుట్టూర్పులు వదిలాడు నా కొడుకు నా కోసం. ఎంత కష్టాన్ని అనుభవించాడు నా కొడుకు నా కోసం. ఎన్ని అడుగులు దూరాన్ని నడిచాడు నా కొడుకు నా కోసం. రాయవన్నీ, అవి నీ కవిలలో కనబడును కదా. ఉన్నాయి. దేవుడు రాశాడు ఆయన చరిత్రలో, నీ పేజీలు ఉన్నాయి. ఎంత గొప్పవాళ్ళం అండి నిజంగా. ఆయన నీ కోసం కలం పట్టుకొని నీ పేరు పెట్టి రాయించాలి అంటే భాగ్యం చేసి పెట్టి పుట్టాలి. అలా చేయాలి అంటే ఆయన కోసం ఏడుస్తున్నావా? ఎప్పుడూ తిండి లేదని, ఉద్యోగం లేదని, పిల్లలు లేరని నీ కష్టాల కోసం ఏడడం కాదు. అలాగైతే క్రైస్తవులకు వెళ్ళండి, ఆ సభల్లోకి వెళ్ళండి, అందరూ చేతులతో ఏడుపు. ఎందుకు ఏడుస్తున్నావు? మీ ఆయన కొట్టాడనా? డబ్బులు లేవనా? దేవుని కోసం నీ కన్నీళ్ళు. దేవుని సేవ చేయలేకపోతున్నందుకు కన్నీళ్ళు. దేవుని పని చేస్తున్నప్పుడు వచ్చే అవమానాలు విని నీకు వచ్చే కన్నీళ్ళు. బాధపడుతున్నావా? అవన్నీ దేవుడు రాస్తున్నాడు తన కవిలలో. అవన్నీ నా పుస్తకంలో ఉంటాయి బిడ్డ. నువ్వు కంగారు పడకు. నేను రాసుకుంటున్నాను వాటన్నిటినీ. నా చరిత్రలో, దేవుని చరిత్రలోని పేజీలు అవన్నీ. నిజమారా? నా సంచారము నువ్వు లెక్కించి ఉన్నావు, నా కన్నీళ్లు నీ బుడ్డిలో నుంచబడి ఉన్నవి, అవి నీ కవిలలో పుస్తకములు కనబడును కదా. దేవుడు రాయించే గుణం కలిగిన వాడు, ప్రతి దాన్ని నోట్ చేసేవాడు. నువ్వే నోట్ చేస్తావు? నీ పిల్లలు పుట్టినప్పుడు రాస్తావు, ఎప్పుడు పుట్టాడు, ఎన్ని గంటలకి, తర్వాత మర్చిపోతావు. ఏమండి మీలో చాలామంది తల్లిదండ్రులు కానీ మీ కొడుకు మొట్టమొదటిసారి కొడుకు కానీ కూతురు కానీ ఏ రోజు నిలబడిన మొట్టమొదట అడిగేశాడు, ఏ రోజు మీకు తెలుసా? ఆలోచిస్తారు. ఏం తెలియదండి, మర్చిపోయాం మనం. అంత నోట్ చేసుకోవాల్సిన అవసరం మనకేంటి? వాడు ఏ రోజు మొదట నోరు విప్పి మొదటి అక్షరం పలికాడు మీకు తెలుసా? తెలీదు. ఏ రోజు మొదట అడుగు వేశాడా? తెలీదు. వాడు చేసినవన్నీ వాడి జీవితంలో అంచెలంచెలుగా వాడి ఎదుగుదలలో ఎంతమంది అండి తమ పిల్లల గురించి చరిత్ర రాసుకున్నారు? చరిత్ర రాయటమా? అంత ఉందేటి మనకి లేదు. కానీ మన తండ్రి రాస్తున్నాడు మన కోసం. మనల్ని అపారంగా ప్రేమించే మన తండ్రి రాస్తున్నాడండి చరిత్ర. ఆయన పుస్తకం అంటే అది నా పుస్తకం, నా చరిత్ర బిడ్డ, అది నాదిరా. నా పుస్తకంలో నువ్వు కూడా బాలిభాగస్తులు అయ్యావు. నా పుస్తకంలో నీ చరిత్ర కూడా ఉంది. ఏంటి గొప్ప గొప్ప వాళ్ళ చరిత్ర పుస్తకాల్లో మన చరిత్ర ఉందంటే ఎంత గొప్ప విషయం అండి. ఏమండి నా జీవిత చరిత్రని ఏదైనా భారతదేశంలో రాయండి అంటే ఎవడు రాస్తాడు నీ చరిత్రని? నువ్వేం గొప్పోడు అని, ఏ గొప్ప పని చేసావు నీకోసం రాయాలి, రాయరు. అలాంటిది మనుష్యులే నీ చరిత్రను గుర్తించలేనప్పుడు దేవుడు గుర్తించే స్థాయికి నువ్వు వెళ్ళాలి అంటే ఎన్ని గొప్ప పనులు చేయాలి. ధర్మకార్యాలు చేస్తున్నావా? దేవుడు ఇష్టపడే అనేక కార్యక్రమాలు యేసు చేసినట్లుగా, అపోస్తలులు చేసినట్లుగా నువ్వు చేయగలుగుతున్నావా? చేయాలి. ఎందుకంటే ప్రతిదీ వ్రాసే వ్యక్తి ఆయన. ఇర్మియా గ్రంథం 36:2 చూడండి రా. ఇర్మియా గ్రంథం 36వ అధ్యాయం 2వ వచనం.
నీవు పుస్తకపు చుట్ట తీసుకొని నీవు పుస్తకపు చుట్ట తీసుకుని నేను నీతో మాట్లాడిన దినము నేను మొదలుకొని నీతో మాట్లాడిన దినము మొదలుకొని అనగా యోషియా కాలం మొదలుకొని నేటి వరకు ఇశ్రాయేలు వారిని గూర్చి యూదా వారిని గూర్చి సమస్త జనములను గూర్చి నేను నీతో పలికిన మాటలన్నీ దానిలో వ్రాయుము. నా పిల్లల కోసం ఏంటేంటి పలికనవని వ్రాయు అంటున్నాడు. నమోదు చేసి అలవాటు దేవునికి ఉంది. ప్రతిదాన్ని రికార్డ్ చేసుకునే అలవాటు. ఏమండి, చిన్నప్పుడు మన ఫోటోలు చూసి పెద్ద అయిన తర్వాత మన తల్లిదండ్రులు మురిసిపోతుంటారు. రే చిన్నప్పుడు ఎంత ముద్దుగా ఉన్నావురా, నీ బొగ్గలు, నీ జుబ్బా, నువ్వు కూర్చోవటం, నీ నవ్వు, నీ బోసి నవ్వు. ఇలా ఎలా చూడగలం మనం? ఎప్పుడో బ్లాక్ అండ్ వైట్ ఫోటో, అది చూసి మురిసిపోతుంటారు తల్లిదండ్రులు, లేదా మనమే మురిసిపోతుంటాం. అబ్బా నేను చిన్నప్పుడు చాలా బాగున్నాను అని. అవునా? అది ఉంటేనే కదా నువ్వు జ్ఞాపకం చేసుకోగలవు. అది తీపి జ్ఞాపకం, తీపి గుర్తు. అవి మన జ్ఞాపకం చేయడానికి అవన్నీ కూడా మనకు గుర్తులుగా ఉన్నాయి. దేవుడట ఎక్కడ మనం చేసిన మంచి పనులు మర్చిపోతాడని కాదర్రా, నమోదు చేస్తున్నాడు. నా పిల్లలు చేసిన ఏ మంచి పని మిస్ కాకూడదు, వ్రాయండి దానిని. రాయిస్తున్నాడటండి, ప్రతిదాన్ని రాయిస్తానంటున్నాడు. చూడండి ఇంకేమంటున్నాడు, తేదీకి చూడండి ఆయన ఎంత ప్రాముఖ్యతనిస్తున్నాడో. యెహెజ్కేలు గ్రంథం 24వ అధ్యాయం 2వ వచనం వర. యెహెజ్కేలు గ్రంథం 24వ అధ్యాయం 2. నరపుత్రుడా ఈ దినము పేరు రాసియుంచుము, నేటి దినము పేరు రాసియుంచుము. ఏమంటున్నాడు? నేటి దినము పేరు రాసించు. ఈరోజు ఏ రోజు? ఈరోజు లక్షవారమా, శనివారమా, ఆదివారమా? రాయి ఈరోజు పేరేంటో రాయు. నరపుత్రుడా ఈ దినము పేరు రాసియించుము, నేటి దినము రాసియించుము. ఎందుకంటే ప్రతిరోజు ఆ రోజుల్లో జరుగుతున్న అనేక కార్యక్రమాలు అవన్నీ చరిత్రలో నిలబడిపోతున్నాయి. ఈ దినము బబులోను రాజు యెరూషలేము మీదకి వస్తున్నాడు. వాడు క్రూరుడు. ఆ తర్వాత వాడు పొగరు ఎలా దించాలో నాకు తెలుసు. వాడు నా పాదాల మీద పడతాడు. వాడు అయినా ముందు రాయి ఈరోజు నమోదు చేయబడాలి చరిత్రలో. అంటే డేట్కి దేవుడు ఎంత ప్రయారిటీ ఇస్తున్నాడో చూడండి. ఆ జరిగే సంఘటనల గురించి దేవుడు ఎంతగా ఆలోచిస్తున్నాడో చూడండి. ఈ దినము పేరు రాసియించము, నేటి దినము పేరు రాసియించము. ఏమండి మనలో కూడా అండి ఈ మధ్యన ఈ దినం గత సంవత్సరాల్లో ఏం జరిగింది అనేది జస్ట్ మీకు కొన్ని క్లిప్పింగ్స్ వేస్తాను చూడండి. ఈరోజు మనం డిసెంబర్ 20 కదా, క్షమించండి డిసెంబర్ 30, 2018. కానీ డిసెంబర్ 30లో ఏంటి జరిగాయి పూర్వకాలంలో? అలాగే డిసెంబర్ 19, డిసెంబర్ 20, డిసెంబర్ 21 ఏనా వరుసగా ప్లే చేయి. అంటే ఒకసారి చూడండి ప్రపంచ చరిత్రలో ఎలాగో ఆ దినంలో ఏంటేంటి జరిగాయి, ఎక్కడెక్కడ జరిగాయి అనేది మనిషి నమోదు చేసి పెట్టుకున్నాడండి. మనిషి రికార్డ్ చేసి పెట్టుకున్నాడు. మనం కూడా చూద్దాం ఏం రికార్డ్ చేశాడు అనేది. ఓకే, వరుసగా చూద్దాం. సంవత్సరంలో వెనక్కి పెట్టు. గ్రెగోరియన్ క్యాలెండర్ ప్రకారం సంవత్సరం 19. గ్రెగోరియన్ క్యాలెండర్ ఈరోజు డిసెంబర్ 19. గ్రెగోరియన్ క్యాలెండర్ ప్రకారం సంవత్సరంలో 353వ రోజు. లీప్ సంవత్సరంలో 354వ రోజు. సంవత్సరాంతమునకు ఇంకా 12 రోజులు మిగిలినవి. సంఘటనలు 1952లో ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం ఏర్పాటు చేయనున్నట్లు ప్రధానమంత్రి జవహర్లాల్ నెహ్రూ ఇదే రోజున ప్రకటించారు. 1961 పోర్చుగీసు పాలన నుండి గోవాను విముక్తి చేశాయి. 1978లో ఇదే రోజున ఇందిరాగాంధీని లోక్సభ నుండి బహిష్కరించి అప్పటి సమావేశాలు ముగిసే వరకు ఆమెకు జైలు శిక్ష విధించారు. డిసెంబర్ 26న ఆమెను తిరిగి విడుదల చేశారు. 1985లో భారత లోక్సభ స్పీకర్ గా రబీరాయ్ పదవిని స్వీకరించారు. 2009 డిసెంబర్ 19 అనగా ఇదే రోజున భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షుడిగా నితిన్ గడ్కరీ నియమించబడ్డారు. నెక్స్ట్ మరొక రోజు చూద్దాం. మరొక రోజు 19 చూసాక ఇది 20/12. గ్రెగోరియన్ క్యాలెండర్ ప్రకారం సంవత్సరంలో 354వ రోజు. సంవత్సరాంతమునకు ఇంకా 11 రోజులు మిగిలినవి. సంఘటనలు 1942లో కోల్కతాపై మొదటిసారి జపాన్ వైమానిక దాడి చేసిన రోజు. 1986లో ప్రఫుల్ల చంద్ నట్వర్లాల్ భగవతి భారత ప్రధాన న్యాయమూర్తిగా పదవీ విరమణ చేశారు. 1988 ఓటు వేసే కనీస వయసును 21 నుండి 18కి తగ్గిస్తూ చేసిన 62వ రాజ్యాంగ సవరణ పార్లమెంటులో ఆమోదం పొందిన రోజు. జననాలు ప్రముఖ వ్యవసాయ శాస్త్రవేత్త ఈడుపుగంటి వెంకట సుబ్బారావు పుట్టినరోజు. నెక్స్ట్ మరొక రోజు ఇలా జననాలు మరణాలు. మరో రోజు ఇది 21 డిసెంబర్ 21.
గ్రెగోరియన్ క్యాలెండర్ ప్రకారం సంవత్సరంలో 355వ రోజు, సంవత్సరాంతమునకు ఇంకా 10 రోజులు మిగిలి ఉన్నాయి. సంఘటనలు: 2007 రెండో ఎలిజబెత్ రాణి అత్యధిక వయస్సు ఉన్న బ్రిటన్ రాణిగా రికార్డు సృష్టించారు. జననాలు: 1853 వేదం వెంకటరాయ శాస్త్రి, సుప్రసిద్ధ పండితులు, కవి మరియు విమర్శకులు, నాటకకర్త. 1926 ఆర్జా జనార్దన్ రావు, ప్రసిద్ధ తెలుగు నాటక మరియు సినీ నటుడు. ఓకే, ఇప్పుడు 30కి వెళ్దాం. 30 ఇలాగ ఆ రోజులో జరిగిన సంఘటనలు చూసారా? ఏ సంవత్సరాల్లో ఏవి జరిగాయి? 30, ఇప్పుడు మన డిసెంబర్ 30 కదండి. 30లో ఏం జరిగింది చూడండి. 30లో కూడా జరిగిందండి. అంటే ఈరోజు డిసెంబర్ 30, 2018 ఇది. ఇంకొక రోజు, మరొక రోజులో మళ్ళా నూతన సంవత్సరంలోకి వెళ్ళబోతున్నాం. ఇదే రోజు అనేక సంఘటనలు మన పూర్వకాలంలో జరిగాయి అని ప్రపంచ చరిత్రలో అనేక మంది నమోదు చేసి పెట్టుకున్నారు. ఇది జరిగింది, ఇది జరిగింది. और अब आपको आज के इतिहास के बारे में बताते हैं. 1906 में आज ढाका में ऑल इंडिया मुस्लिम लीग की स्थापना हुई थी. मुस्लिम लीग స్థాపించబడిందటండి. के बंटवारे और पाकिस्तान की स्थापना में अहम भूमिका निभाई थी. అది 1943 में आज नेताजी सुभाष चंद्र बोस ने अंडमान और निकोबार के पोर्ट ब्लेयर में भारत की आजादी का झंडा फहराया था. झंडा एगरेశారు సుభాష్ చంద్ర బోస్. हिस्सा था जो ब्रिटिश हुकूमत से आजाद हुआ था. అదండి. इराक के ఇదే రోజు. राष्ट्रपति और तानाशाह सद्दाम हुसैन ఇదిగోండి వీడు చచ్చిన రోజు. 2006 సద్దాం में आज ही के दिन बगदाद में फांसी दे दी गई थी. ఓకే చాలు. ఇంకెలా అనేక సంఘటనలు, జననాలు, మరణాలు, జరిగిన దుస్సంఘటనలు, మంచి సంఘటనలు. ఏమండి, ప్రతిరోజు ఆ రోజుకున్న ప్రాముఖ్యత. అదే దేవుడు అంటున్నాడు, నరపుత్రుడా ఈ దినము పేరు రాసి ఉంచుము. ఎజ్కేల్ 24:2 అండి. నేటి దినము పేరు వాటిని వ్రాసి ఉంచు. రాసి ఉంచు అంటున్నాడు చూడండి. రాయాలి. ఎందుకు? ఈరోజు ఏం జరిగిందో నువ్వు మర్చిపోతారండి. ఏం జరిగిందో ఏమండి, పోయిన సంవత్సరం ఇదే రోజు మీరు ఏం చేశారు మీకు గుర్తుందా? మీరు మర్చిపోయారు కదా. బట్ దేవుడు గుర్తున్నాయండి. అన్ని దేవుడు నమోదు చేసి పెట్టాడు. రికార్డెడ్ ఎవిడెన్స్ అన్ని నమోదు చేయబడ్డాయి. అది ఆయన చరిత్రలో రాయబడిన కొన్ని అయితే, నువ్వు చేసిన విరోచితమైన గాథలన్నీ గ్రంథాలుగా రాయబడ్డాయండి. అందుకే మనం చచ్చిన తరువాత వెప్పబడేవే అవే గ్రంథాలు. ప్రకటనలో చాలాసార్లు చదువుకున్నాం కదా. మృతులందరూ ఆయన సముఖము ముందు వచ్చినప్పుడు, ఆయన సింహాసనం ముందు ఉన్నప్పుడు దేవుడు ఏం చేశాడు? ప్రకటన గ్రంథం 20వ అధ్యాయంలో చూడండి. 12వ వచనం. ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం 12వ వచనం. గొప్పవారేమి కొద్దివారేమి మృతులైన వారందరూ, చచ్చిపోయిన వాళ్ళందరూ ఆ సింహాసనం మీద నిలబడి ఉండుట నేను చూచితిని. అప్పుడు గ్రంథములు విప్పబడును, మరియు జీవ గ్రంథములు వేరొక గ్రంథము విప్పబడును. ఆ గ్రంథములందు వ్రాయబడి ఇక్కడ చూడండి, జీవ గ్రంథములు రాయబడిన దాని గురించి కాదు, ఆ గ్రంథముల యందు వ్రాయబడి ఉన్న వాటిని బట్టి తమ క్రియల చొప్పున మృతులు తీర్పు పొందిరి. ఆయన వ్రాసినదేంటి? నువ్వు చేసినదేంటి? ఆయన వ్రాసిన చరిత్రలోని భాగం ఏంటి? ఆ చరిత్రలో ఆ రోజు నువ్వు చేయవలసిన పని ఏంటి? ఈరోజు దేవుడు నువ్వు ఇక్కడికి వచ్చి కూర్చొని నేర్చుకుని ఎన్నో పనులు చేయాలని దేవుడు రాశాడు నీ కోసం. కానీ ఈరోజు నువ్వు ఎక్కడ ఊరి మీద షకారు తిరిగితే కంపారిజన్ చేస్తాడు దేవుడు. రే, ఈరోజు నువ్వు ఎక్కడ ఉండాలి? నేను రాసిన చరిత్ర ప్రకారంగా నువ్వు ఎక్కడుండాలి. కానీ నువ్వు ఎక్కడున్నావు? ఎక్కడో ఉన్నావు. అది కూడా రాయబడింది. గ్రంథముల యందు వ్రాయబడి ఉన్న వాటిని బట్టి తమ క్రియలు నువ్వేం చేశావు? నేనేం రాశాను? తమ క్రియలను బట్టి మృతులు తీర్పు. అదే నీకు జీవ మరణమా నిర్ణయించే తీర్పు, జడ్జ్మెంట్. ఎందుకంటే దేవుడు ప్రతిదీ నమోదు చేస్తున్నాడు. చెడ్డవాడిగా చరిత్రకు ఎక్కుతున్నావా నువ్వు? దేవుడు మాటను ధిక్కరించేవాడిగా చరిత్రలో నీ పేజీలు రాసుకుంటున్నావా? రాసుకున్నాడు కొంతమంది కోసం. ఆ ఇస్కరియోతు యోధ వాడు చచ్చాడు. అట్టివాడు పుట్టి ఉండే ఏళ్ల వాడికి మేలు. వాడు ఉద్యోగం వేరే వాడు తీసుకోవాలి. ఏమండి, వాడి ఇంట్లో అద్దెకొండ కాపురం ఉండకపోవునుగా ఇవన్నీ రాశాడు చరిత్రలో. అన్న మాట ప్రకారంగా వాడు చేసుకుంటూ పోయాడు. మహానుభావుడి దగ్గర, శకపురుషుడి దగ్గర వాడు శిష్యుడిగా చేరిన తర్వాత వాడు మనస్సు మారలేదు. దొంగగా మారిపోయాడు. డబ్బును దోపిడీ చేయడం ప్రారంభించాడు. యేసుపై తిరుగుబాటు చేయడం ప్రారంభించాడు. చివరకు కుక్క చావు చచ్చాడు. కానీ దేవుడు వాడు యథార్థవంతుడిగా పుట్టించాడే. మంచిగా వాడి గురించి సత్క్రియలు దేవుడు రాశాడే. కానీ వాడు అలా చేయలేదండి. వాడి చరిత్రలో చెడ్డ పేజీలు వాడి కొరకు రాసుకొని ఒక పవిత్ర మూర్తిని అప్పగించిన ఒక భ్రష్టుడుగా చరిత్రలో మిగిలిపోయాడు వాడు. ఇలా చాలామంది ఉన్నారు. చరిత్రహీనులు అన్నారు వాళ్ళని. దేవుని విషయంలో చరిత్రహీనులు. ఒక యెరోబామా వాడు చరిత్రహీనుడు. ఒక యెజబెల ఆడదానిలో అదొక చరిత్రహీనురాలు.
ఇలా ఎందరో దేవునికి విరోధంగా ప్రవర్తించిన వాళ్ళందరూ కూడా చరిత్రహీనులుగా నమోదు చేయబడుతున్నారు. ఎలా ఉన్నాయి మీ చరిత్రలోని పేజీలు? ఇంకా మనం బ్రతుకున్నాం, ఇంకా మనకు ఆయుష్కాలం ఉంది. ఎంతకాలం బ్రతుకుతామో మనకు తెలియదు. కానీ బ్రతికే కాలంలో నిజంగా దేవుని చరిత్రలో నమోదు చేయబడే వారంగా మనం నిలబడగలుగుతున్నావా? ఆయన కొరకు కన్నీళ్లు కార్చగలుగుతున్నావా? ఆయన కొరకు శ్రమించగలుగుతున్నావా? ఆయన కోసం త్యాగాలు చేయగలుగుతున్నావా? ఆయన ఇష్టాన్ని భూమి మీద ఒక యేసుప్రభువును నెరవేర్చగలుగుతున్నామా? ఇవన్నీ దేవుడు చూస్తున్నాడు ప్రియులారా. ఏమండి? ఇర్మియా గ్రంథం 22:30 ఈడుచుండి ఎలాంటి వాడు? ఇర్మియా గ్రంథం 22వ అధ్యాయం 30వ వచనం. యెహోవా ఇలాగ సెలవిచ్చుచున్నాడు, సంతానహీనుడని తన దినములలో వర్ధిల్లని వాడనియు ఈ మనుషుని గురించి రాయండి, వీడి కోసం. దుర్మార్గుడు ఎవడవాడు? కొన్యా యూదారాజండి ఏమంటున్నాడు? సంతానహీనుడని తమ దినములలో వర్ధిల్లడని వాని గురించి, ఈ మనుషుని గురించి వ్రాయుడి. అతని సంతానంలో ఎవడను వర్ధిల్లడు, వారిలో ఎవడను దావీదు సింహాసనం మీద కూర్చుండడు. చూసారా? దేవుడు రాస్తున్నాడండి. దానిని కూడా దేవుడు రాస్తున్నాడు ప్రియులారా. కారణం వాడు ప్రవర్తించే విధానం. ఏమండి? వాడు ప్రవర్తించే విధానం. కనుక ఈరోజు నీ ముందు అనేక దినాలు ఉన్నాయి. ఇప్పటికి అనేక దినాలు గడిచిపోయాయి. 2018 సంవత్సరం అంతానికి వచ్చేసాం మనం. ఇంకా ఎంతకాలం? దేవుడు ఎంతకాలం నీకు ఆయుష్ ఇచ్చాడు? నీ బ్రతుకు కాలం ఎంతకాలం ఉంది? ఈ కాలంలోనూ దేవుని కొరకు చేయవలసిన పనులు ఏంటి? అవి చరిత్ర సృష్టించేవిగా ఉన్నాయా? నేను చరిత్ర పురుషుడిగా దేవుని పుట్టలలో నిలబెట్టేవిగా ఉన్నాయా? లేదా చరిత్రహీనుడుగా దిగజారిపోయే పుట్టలలో మిగిలిపోయేవాడుగా నువ్వు ఉన్నావా? ఆలోచించండి. ఏం చేయాలి? ప్రతిరోజు దానికి ఎన్నో పనులు, ప్రతిరోజులో నువ్వు చేయవలసిన ఎన్నో కార్యక్రమాలు, ప్రతి దినానికి దేవుడు లెక్కను నిర్ణయించాడు. నువ్వు చేయవలసినవేంటో సత్క్రియలు దేవుడు రాశాడు. కానీ ఎవరి పనులో? అందరూ తమ సొంత కార్యాలు అంటున్నాడు. అంటే ఆయన రాసిన పనులేంటి? మీరు చేస్తున్న పనులేంటి? ఆయన రాసిన పనుల ప్రకారంగా లేవన్నమాట మనం. కనుక దేవుడు ప్రతి దానిని నమోదు చేస్తున్నప్పుడు ఏం జరుగుతుందో చూడండి ప్రియులారా. ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం 15వ వచనం. ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం 15వ వచనం. ఎవని పేరైనను జీవగ్రంథమందు వ్రాయబడినట్టు ఒకవేళ జీవగ్రంథమందు వ్రాయబడినట్టు కనబడని ఎడల వాడు అగ్నిగుండంలో పడవేయబడెను. అగ్నిగుండం వ్రాయబడిన ఆయన చరిత్రలో ఒకవేళ ఆయన అనుకున్న పేజీలలో ఒకవేళ నువ్వు రాయబడకపోతే, నమోదు చేయబడకపోతే ఏమంటున్నాడండి? ఎక్కడికి వెళ్ళిపోతావు? అగ్నిగుండం. వద్దండి, అక్కడికి వెళ్ళకూడదు మనం. కారణం దేవుడు ప్రతి రోజుని నిర్ణయిస్తున్నాడు, ప్రతి గంటను నిర్ణయిస్తున్నాడు, ప్రతి నిమిషాన్ని లెక్కిస్తున్నాడండి ఆయన. ప్రకటన గ్రంథం 9వ అధ్యాయం 15వ వచనం చూడండి. ఏమండి? దేవుడికి ఎన్ని లెక్కలు. ప్రకటన గ్రంథం 9వ అధ్యాయం 15వ వచనం. మనుషులలో 3వ భాగం సంహరింపవలెనని అదే సంవత్సరం అదే నెల అదే దినమున అదే రోజు అదే గంట సిద్ధపరచబడి ఉన్న 4 దూతలు విడిచిపెట్టబడ్డారటండి. ఏమండి? ఎన్ని లెక్కలు చూడండి ఆయనకి. అదే సంవత్సరం అట, అదే నెల అట, అదే దినమట, అదే గంట. అంటే దేవుడు పర్టికులర్గా ప్రతి రోజుని, ప్రతి సంవత్సరాన్ని, ప్రతి నెలను, చివరికి ప్రతి గంటను కూడా ఆయన క్యాలిక్యులేట్ చేస్తున్నాడండి. ఆయనకి ఎన్ని పట్టింపులు. కనుక నీ దినంలో ఏ గంట ఏం జరుగుతుందో, ఏ క్షణాన ఏమి సంభవిస్తుందో, నువ్వు ఏం చేస్తున్నావో తెలియదు అనుకుంటున్నావా? నమోదు చేయబడటం లేదని అనుకుంటున్నావా? మొదటే మనం చదువుకున్నాం కదా, ఒకరితో ఒకరు మాట్లాడుకుంటున్నప్పుడు ఆయన రాస్తున్నాడు. నువ్వు ఏ క్షణం ఏం చేస్తున్నావు అనేది నీ సంచారములన్నిటినీ లెక్కించుచున్నాడు. తెల్లవారు లేచిపో, ఎక్కడికి వెళ్ళిపోతున్నావు? ఏ పని మీద వెళుతున్నావు? అది నా పనా, నీ పనా? రాయు. నా సంచారములన్నీ, అదే కీర్తన 56:8 చదువుకున్నావు. నా సంచారములన్నీ నీవు లెక్కించి ఉన్నావు. ఎలా భూమి మీద ఇన్ని కోట్ల మంది మనుషులు ప్రతిరోజు వాళ్ళ దినచర్యలో, ఏమండి, మనిషి బ్రతికేది సుమారు 60-70 సంవత్సరాల కాలం అయితే
ఈ కాలంలో ప్రతిరోజు వాడు లేచినప్పటి నుంచి రాత్రి పడుకున్నంత వరకు ఎక్కడెక్కడికి వెళుతున్నాడు, ఏ ఏ పనులు చేస్తున్నాడని ఎన్ని రోజులండి. ఒక సంవత్సరంలో 365 రోజులంటే 70-80 సంవత్సరాల్లో ఎన్ని వందల వేల రోజులు, ఎన్ని వేల లక్షల గంటలు. ఇవన్నీ దేవుడు నమోదు చేస్తున్నాడా? చేస్తున్నాడు, వ్రాస్తున్నాడు అన్నిటినీ. ఎందుకు? నీకు తీర్పు తీర్చాలి కదా, నిన్ను లెక్కల్లో నిలబెట్టాలి కదా. కనుక దేవుడు ప్రతి దానిని ప్రతిది గుణిస్తున్నాడు, గణిస్తున్నాడు దేవుడు. కనుక ఏం చేయాలి? మీరు ఏం చేయాలి? దానియేలు గ్రంథం 7వ అధ్యాయం 10వ వచనం. దానియేలు గ్రంథం 7వ అధ్యాయం 10వ వచనం. తీర్పు తీర్చుటకై గ్రంథములు తెరవబడెను. నిన్ను తీర్పు తీర్చేవి నీ చరిత్ర పుటలు, నువ్వు చేసుకున్న చరిత్ర క్రియలు. అవి చారిత్రాత్మక సంఘటనలు అంటావా? చారిత్రాత్మక సంఘటనలు ఏమేం చేస్తున్నావు దేవుని కోసం? దేవుడు గుర్తించుకునేటట్లుగా చారిత్రాత్మక కార్యక్రమాలు. ఏంటి? ఒక గొప్ప కట్టడం చేస్తే అది చారిత్రాత్మక కట్టడం. ఒక బుర్జ్ ఖలీఫా ఉందండి, అది చారిత్రాత్మక కట్టడం. ఎందుకంటే ప్రపంచంలో అంతటి ఎత్తైన భవంతి లేదు. ఏమండి? అలాగే సింగిల్ ఫ్యామిలీ ఉండే మన అంబానీల బొంబాయిలోని కుటుంబం, ఆ ఇల్లు, అదొక చారిత్రాత్మక కట్టడం మన దేశంలో. ఇలా నువ్వు చారిత్రాత్మక ఘట్టాలు ఏం చేయగలుగుతున్నావు? దేవుడు గుర్తించేవి సుమా. ఈ ప్రపంచం గుర్తించేది కాదు, ఈ ప్రపంచ గిన్నిస్ రికార్డు గుర్తించేదో, ఈ ప్రపంచ నోబెల్ ఏమంటారు దాన్ని ఆ సంస్థ గుర్తించేదో కాదు, ఈ రాష్ట్రం గుర్తించేదో, ఈ ప్రభుత్వాలు గుర్తించేవి కావు. దేవుడు అడుగుతుంది ఏంటో తెలుసా? నా కోసం ఏం చేస్తున్నావు? దానియేలు గ్రంథం 12వ అధ్యాయం 1వ వచనం. దానియేలు గ్రంథం 12వ అధ్యాయం 1వ వచనం చూడండి ప్రియులారా. నీ జనులు రాజ్యముగా కూడినది కాలం, నీ జనులు రాజ్యముగా కూడినది కాలం మొదలుకొని ఈ కాలం వరకు ఎన్నటికీ కలుగునంత ఆపద కలుగుతుంది. అయితే నీ జనులలో గ్రంథమందు దాఖలైన వారెవరో వారు తప్పించుకుంటారు అంటున్నాడు. చూడండి, గ్రంథమందు దాఖలైన వారు. నీ చరిత్ర ఉంటే తప్పించుకుంటావు నువ్వు. దేవుని చరిత్రలో నీ పేజీలుంటే తప్పించుకుంటావు నువ్వు వెళ్ళవు పాతాళానికి. ప్రకటన 21:27 అండి. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 27వ వచనం ఏమంటున్నాడు తెలుసా? అక్కడ గొర్రెపిల్ల యొక్క జీవ గ్రంథమందు వ్రాయబడిన వారే ఆ పరలోక పట్టణంలోనికి ప్రవేశిస్తారు. రాయబడిన వారు, దేవుని చరిత్రలో తమ పేజీలు లేని వాళ్ళు నిత్యాగ్ని దండాన్ని, దాన్ని మీరు చదివారు కదా, నిత్య శిక్ష, భయంకరమైన జ్వాలలతో కూడిన ప్రదేశానికి జారిపోతారని చెబుతుంది బైబిల్. కనుక ఇక్కడ మనం ఆలోచించవలసిన విషయం ఏంటో తెలుసా ప్రియులారా? దేవుడు గుర్తించి ఆయనను సంతోషపరిచే కార్యక్రమాలు నీ బ్రతుకులో ఏం జరుగుతున్నాయి, అది ప్రతి మనిషి విషయంలో దేవుడు పరీక్షించి చూస్తున్నాడు. వీడు చేశాడు నా కోసం ఈరోజు, ఏమైనా ఈమెను నా కోసం చేసిందా? ఇలా ప్రతి మనిషిని దేవుడు పరిశీలనగా తెలుసుకుంటున్నాడు. ఒకళ్ళు నువ్వేను గొప్ప కార్యక్రమం చేసావు, వెంటనే తన పేజీల్లో రాసేసుకుంటున్నాడు ఆయన. వెంటనే తన చరిత్రలో నిన్ను గురించి రాస్తున్నాడు. ఒక యేసుని గురించి రాశాడు, ఒక మరియను గురించి రాశాడు, ఒక పౌలుని గురించి రాశాడు, ఒక అబ్రహాముని గురించి రాశాడు, ఒక దావీదుని గురించి రాశాడు, ఎందరో భక్తులను గురించి రాశాడు. మరి ఈ తరంలో మనం జన్మించాం. మనం అంటూ దేవుని చరిత్రలో కొన్ని పేజీలు నమోదు చేసుకోవాలి. అందరిలా ఏదో దేవుని కోసం భక్తిగా బ్రతికి చనిపోయాం అన్నది కాదు. ఎవరు చేయలేనిది దేవుని కోసం ఏదో ఒకటి మనం సాధించాలి. ఎవరు చేయలేనిది మన తండ్రి కోసం మనం గొప్పగా ఏదో ఒకటి చేయాలి అనే పట్టుదల రావాలరా, అప్పుడే కదా నువ్వు చరిత్రకి ఎక్కుతావు. ఏమిటి, బంగారు దేవాలయాన్ని కట్టించడంలో దావీదు ఎందుకు చరిత్రకి ఎక్కాడు? సొలొమోను ఎందుకు జ్ఞానవంతుడిగా చరిత్రకి ఎక్కాడు? దేవుని దృష్టిలో ఇష్టలుగా, దేవుని చేత మెప్పు పొందేవారుగా వాళ్ళు మిగిలిపోయారంటే కారణం వాళ్ళ భక్తి జీవితం. అవును, వాళ్ళు భక్తులే. దేవుడు భక్తి లేకుండా వాళ్ళని మెచ్చి ఏది ఇవ్వలేదు. బైబిల్లో చరిత్రలో రాయబడిన ఎందరు భక్తులను చూడండి, వాళ్ళకి చేయబడిన ఏదైనా దేవుడు ఎందుకు చేశాడో తెలుసా? వాళ్ళ భక్తి జీవితాన్ని బట్టి చేశాడండి. వాళ్ళ కోసం తన గ్రంథంలో రాసుకున్నాడండి. మరి ఏం చేశారు మీరు? ఏం చేశారు? హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 10వ వచనం. చేయాలి. ఏం చేయాలి దేవుని కోసం? అబ్బో ఎన్నో ఉన్నాయి ఆయన కోసం చేయవలసినవి. హెబ్రీయులకు రాసిన పత్రిక
6వ అధ్యాయం 10వ వచనం. మీరు చేసిన కార్యం మీరు చేసిన కార్యమును మీరు పరిశుద్ధులకు ఉపచారము చేసి ఇంకను ఉపచారము ఇంకను ఆపలేదు. మీరు ఆపలేదు. ప్రతి వారం చేస్తున్నారు, ప్రతిరోజు చేస్తారేమో, సంవత్సరం అంతా చేస్తారేమో. మీరు చేసిన కార్యమును మీరు పరిశుద్ధులకు ఉపచారము చేసి ఇంకను ఉపచారము చేయుచుండుట చేత తన నామమును బట్టి చూపిన ప్రేమను మరచుటకు తన నామమును బట్టి చూపిన ప్రేమను మరచుటకు దేవుడు అన్యాయస్తుడు కాడు. దేవుడు అన్యాయస్తుడు కాడు. అన్యాయస్తుడు కాడటండి ఆయన. మీరు ఏ ఉత్తమమైన పని ఆయన కోసం చేసినా వెంటనే ఆయన జ్ఞాపకార్థ గ్రంథంలో రాసేసుకుంటున్నాడు. ఆయన చరిత్రలో నీ పేజీలో నిన్ను గూర్చిన సందర్భాలు రాస్తున్నాడు. నువ్వు పుట్టక ముందే కడుపులో ఉన్నప్పుడే నిన్ను గూర్చి గ్రంథపు చుట్టను తెరిచి రాసిన దేవుడు. ఏమండి, ఈరోజు నీకు ముక్కు వచ్చింది, ఈరోజు నీకు చెవి వచ్చింది, ఈరోజు నీకు కాళ్ళు వచ్చాయి, ప్రతిదీ రాస్తున్నాడండి. అది 139 కీర్తన 16వ అధ్యాయంలోని 16వ వచనంలోని ఆ కింద మాటల్లో మనం చదివాం చాలాసార్లు. నా అవయవం ప్రతి దినము నిరూపించబడుచుండగా అవన్నీ నీ గ్రంథములో రాయబడినని. పుట్టక ముందే దేవుడు నిన్ను గూర్చి ఇంతగా వ్రాసినప్పుడు నువ్వు పుట్టిన తరువాత నువ్వు ఆయన కోసం చేస్తున్న పనులను గూర్చి రాయడం నువ్వు అనుకుంటున్నావా? రాస్తాడు, ఖచ్చితంగా తప్పనిసరిగా వ్రాస్తాడు. మరి రాసేటప్పుడు ఆయన మెచ్చి ఆయన మెప్పించే చరిత్ర పుటలు ఏమైనా నీ జీవితంలో ఉన్నాయా? నేను దేవుని కోసం ఇది చేశానని గొప్పగా గర్వంగా నువ్వు చెప్పుకునే కార్యక్రమాలు దేవుని కోసం ఏమైనా ఉన్నాయా? ఉండాలి. ఇప్పటివరకు లేకపోతే క్షమించమని దేవుణ్ణి వేడుకోండి. ఇక మీదటైనా మీరు బ్రతుకున్నారు కాబట్టి మీవన్నీ కొన్ని పేజీలు దేవుని చరిత్రలో నమోదు చేసుకోవడానికి చూడండి. అలా ఉన్నప్పుడేనరా మీరు పరలోకానికి హక్కుదారులు అవుతారు. ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయం 3వ వచనం. ఫిలిప్పీలకు రాస్తున్న పత్రిక 4వ అధ్యాయం 3వ వచనం ఏమంటున్నాడు అక్కడ? అవును నిజమైన సహకారి, వాళ్ళు సహకరించిన స్త్రీలు, ఆ సహకారుల పేర్లు జీవగ్రంథమందు రాయబడి ఉన్నవి. జీవగ్రంథమందు ఎవరైతే దఖలవుతారో వాళ్ళు మాత్రమే తప్పించుకుంటారు నిత్యాగ్ని దండన. జీవగ్రంథంలో నీ పేరు ఎక్కాలి అంటే నీవంటూ చరిత్ర సృష్టించే కొన్ని పనులు దేవుని కోసం చేసేవాడుగా ఉండాలి. ఒక కొర్నేలు నమోదు చేసుకున్నాడు. ఒక కొర్నేలు దేవుని చేత మెప్పు పొందాడు. ఏంటి? ధర్మకార్యాలు చేయటం వలన, తన ప్రార్థన భక్తి జీవితం వలన. మరి నువ్వు ఏమండి? నమ్మని వాళ్ళనే దేవుడు ఆకట్టుకున్నాడండి. వారు చేసిన మంచి పనులకు దేవుడే మెచ్చుకున్నాడండి. మీ అందరికీ తెలుసు కోరెషు అతను ఇశ్రాయేలీయుడు కాడండి, కానీ దేవుడు అతను నియమించాడట. నా సేవకుడైన కోరెషు అంటున్నాడు. అదేంటిది? కోరెషు ఆయన సేవకుడు అవడం ఏంటి? ఒక పారసీక దేశపు రాజు అయిన కోరెషు దేవుని సేవకుడు ఏంటండి? ఏమైనా ఉంటుందా మాట? నిర్గమకాండం క్షమించండి, యెషయా గ్రంథం 45వ అధ్యాయం 1వ వచనం 13వ వచనం చూడండి. యెషయా గ్రంథం 45వ అధ్యాయం 1వ వచనం 13వ వచనం. అతని పక్షమున జనములను జయించుటకు నేను అతని కుడి చేతిని పట్టుకున్నాను. ఎవరు? కోరెషుదండి. కోరెషు కుడి చేతిని పట్టుకున్నాడు దేవుడు. నేను రాజుల నడికట్లు విప్పుతాను, ద్వారములు అతని ఎదుట వేయబడకుండా తలుపులు తీస్తాను నేను. యెహోవా తాను అభిషేకించిన కోరెషు. కోరెషు అనే ఒక అన్య జనాంగుని దేవుడు అభిషేకించడం ఏంటండి? ఆయన ఏర్పాటు చేసుకోవడం ఏంటండి? నచ్చాడు దేవునికి. అందుకే ఆయన చరిత్ర రాసుకున్నాడు. మనకు బైబిల్లో ఆయన చరిత్ర రాయబడింది. మరి ఈరోజు కూడా దేవుడికి నువ్వు నచ్చి మెచ్చే కార్యక్రమాలు మీరేమైనా చేయగలుగుతున్నారా? ఇప్పటివరకు ఏమైనా చేశారా? వెరీ గుడ్, సంతోషం. చేయలేదా? ఇక ముందు చేయండి. ఎప్పటివరకు చేశారా? దానికి మించినవి చేయండి. చరిత్ర ప్రతిరోజు ప్రతిరోజు చరిత్ర రాయబడుతుంది. మనుషులే చరిత్ర రాసుకుంటున్నారు. ఈరోజు పలానా సంవత్సరం ఇది సంభవించింది, ఇది జరిగింది, ఈ దుర్ఘటన సంభవించింది, ఈ మంచి సంఘటన సంభవించిందని వాళ్ళే చరిత్రలు నమోదు చేసుకుంటున్నప్పుడు మన దేవుడు మన కోసం మనం చేసిన మహా కార్యక్రమాలు చరిత్రగా ఆయన పుస్తకంలో, ఆయన పుటలో రాసుకుంటాడండి. రాసుకుంటున్నాడు ఆయన. అలా రాసుకునేటట్లుగా కన్ను మూసే ముందు మనం కూడా దేవుని కొరకు కొన్ని పేజీలు మన బ్రతుకులో రాయబడాలి. దేవుని చేత వ్రాసేటట్లుగా మనం చేయాలి. ఉత్తమమైన కార్యక్రమాలు దానికి కారణం. మీరు చేసిన పనులే. అది పరిశుద్ధులకు ఉపచారమా? దేవుడు నమ్మిన పిల్లలకు మీరు చేసే సహకారమా? ఇలా అనేక కార్యక్రమాలు, ఆయన మెప్పించే పనులు, ఆయన ధైర్యాన్ని, ఆయన యొక్క ఘనతను మీరు వ్యాపింపచేసే పనులు, ఇలా పలు రకాల కార్యక్రమాలు ఉన్నాయి. దేవుని యొక్క
చరిత్రలో మీకంటూ కొన్ని పేజీలు లిఖించుకోవడానికి శాశ్వతంగా ఎందరో రాయించుకున్నారు. ఈ తరంలో మన అవకాశం మనకు వచ్చింది. మనం ఏం చేయాలి? కన్ను మూసే ముందు దేవుని కొరకు మనం చేయవలసిన అనేక పనుల నిమిత్తమై విశ్రాంతి లేకుండా పనిచేసి మన పేజీలు దేవుని చేత లిఖించుకోవాలి. అదేనండి దేవుని చరిత్రలో మన పేజీలు ఉండాలి. జ్ఞాపకార్థంగా దేవుడు చూసినప్పుడల్లా నా పిల్లలు నా కోసం చేసిన ఇంపైన కార్యక్రమాలు, ఎన్నో గొప్ప యాగాలు, ఎన్నో గొప్ప త్యాగాలు, ఇవన్నీ దేవుడు జ్ఞాపకార్థంగా తన గ్రంథములో రాసుకుంటున్నాడే. అదే మిమ్మల్ని గూర్చిన చరిత్ర. పుట్టక ముందు చరిత్ర ఉంది, అది మనకు తెలుసు. కానీ పుట్టిన తరువాత వ్రాయబడాలి మన చరిత్ర. అది దేవుని గ్రంథములో. అలా లిఖించుకోవడానికి సిద్ధపడదాం. మనం అంతా కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు అయిన తండ్రి, మీరు రాస్తున్న చరిత్ర ఎంతో గొప్పది. ఆ చరిత్రలో మాకంటూ ఒక స్థానం కావాలని మేము ఉవ్విళ్ళూరుతున్నాం నాయన, ఆశపడుతున్నాం. అందునిమిత్తమై ఏం చేయాలో దానికోసం సిద్ధపడుతున్నాం తండ్రి. అవును, మీ అనుగ్రహం కావాలి అని. ఆ అనుగ్రహం ప్రకారంగా మా పేర్లను జీవగ్రంథంలో శాశ్వతంగా నమోదు చేసుకొని మీరు రాసుకునే మీ జ్ఞాపకార్థ గ్రంథములో మేము చేసే ఉత్తమమైన మీ కార్యక్రమాలు, మిమ్మును ఘనపరిచే కార్యక్రమాలు మేము చేయులాగున మా అందరి మనోనేత్రాలు వెలిగించవలసిందిగా ప్రార్థిస్తూ క్రీస్తు యేసు వారి అమూల్యమైన నామములో ఈ విజ్ఞాపనలు మీకు సమర్పించుచున్నాము తండ్రి. ఆమేన్.